హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోబోతున్నాం. సో త్వరలో మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం 1 by 1 కవర్ చేద్దాం. సో ముందుగా ఈ ఎలక్షన్ కమిషన్ గురించి నేను చెప్పడానికి మనకి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా ఆంధ్రప్రదేశ్లో. సో మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఎగ్జామ్లో ఉందన్నమాట. సో మనకి ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఐడియా అయితే ఉండాల్సిన అవసరం ఉంది. దేర్ మైట్ బీ సమ్ క్వశ్చన్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ పిక్డ్ దిస్ టాపిక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియన్ పాలిటీలో లక్ష్మీకాంత్లో మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఈ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ అ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా? ఎలక్షన్ కమిషన్ అనేది ఒక పర్మనెంట్ అలాగే ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా? సో మనకి ఇది ఆర్టికల్ 324 ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట 1950లో. ఓకేనా? సో మొత్తానికి మన ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో అంటే, సో ఎలక్షన్ కమిషన్ హౌ ఇట్ వర్క్స్, వాట్ ఆర్ ద పవర్స్, వాట్ ఆర్ ద కంట్రోల్, అలాగే ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్స్, ఎవ్రీథింగ్ ఎలక్షన్స్ విచ్ ఈస్ పర్టైనింగ్ టు ఎలక్షన్స్ విల్ బీ డిఫైన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్ అనమాట. ఓకేనా? పార్లమెంట్కి సంబంధించి, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి, అలాగే ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ అండర్లోకి వస్తాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే మన ఎలక్షన్ కమిషన్ అనేది ఇట్ ఈస్ ఆల్ ఇండియా బాడీగా మనం చెప్పచ్చు అనమాట. అలాగే ఇది సెంట్రల్కి స్టేట్కి ఒక కామన్ బాడీగా మనం చెప్పచ్చు. ఓకేనా? ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఇట్ కవర్స్ ఆల్ ద ఎంటైర్ సెంట్రల్ అండ్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. Jan 25, 1950లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటే దట్ ఈస్ ఆర్టికల్ 324. ఓకే, సో ఇప్పుడు మనము కొంచెం ఒక బ్రీఫ్ నోట్, అంటే కొంచెం వీ విల్ గో సమ్ డీప్ ఇన్ టు ద అదర్ థింగ్స్. ఓకే, సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్లో మనకి ఈ పంచాయత్స్ ఏవైతే ఉంటాయో, మున్సిపాలిటీస్, పంచాయత్స్, వీటికి సంబంధించినటువంటిది అయితే ఇందులో మనకి కవర్ అవ్వదు. ఇందుకోసం అనేది ఇట్ విల్ నాట్ బి కన్సర్న్డ్ అనమాట. ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద ఎలక్షన్స్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్, పంచాయత్స్ అలాగే మున్సిపాలిటీస్, అంటే వివిధ రకాలటువంటి స్టేట్స్లో దీని గురించి మాట్లాడుతున్నాం. సో దీనికోసం అయితే మనకి మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి సెపరేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది అనమాట. ఓకే, స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే అసలు ఎలక్షన్ కమిషన్లో ఎలా అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతాయి, ఎవరెవరు అనే వాళ్ళు ఉంటారు అనేది చూద్దాం. సో యాజ్ వీ టోల్డ్ యూ, ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి కొన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చారనమాట. దేనికి అంటే కంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ఎవరెవరు ఉంటారు. ఓకేనా? ఎవరెవరు ఉంటారు ఎలక్షన్ కమిషన్లో. సో ఎలక్షన్ కమిషన్లో మనకి ముందుగా ఉండేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అలాగే ఇంకొంతమంది మెంబర్స్, వాళ్ళని మనం ఎలక్షన్ కమిషనర్స్గా మనం చెప్తాం అనమాట. ఓకే, సో ఇదైతే మనకి ఇంకెవరైనా ఉంటారు, మెయిన్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే ఇంకెవరైనా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఏది అంటే యాజ్ పర్ ద ప్రెసిడెంట్స్ నోట్ అనమాట. ఓకేనా? ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్, అలాగే మిగతా ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్ అనేది మనకి ఎవరు చేస్తారు అంటే అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఓకేనా? ప్రెసిడెంట్ అనమాట. సో అలాగే మిగతా ఎలక్షన్ కమిషనర్స్ కూడా అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. బట్ చీఫ్ ఎలక్షన్ కమిషనరే మనకి ఎలక్షన్ కమిషన్కి చైర్మన్గా వర్తిస్తారనమాట. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో
మనకి ప్రెసిడెంట్‌కి కూడా ఇంకొక హక్కు ఉంటుంది. ప్రెసిడెంట్ కెన్ ఆల్సో అపాయింట్ ఎవరితో కన్సల్ట్ చేసిన తర్వాత అంటే ఎలక్షన్ కమిషన్ సచ్ యాస్ అంటే రీజనల్ కమిషనర్స్‌ని అలాగే కొన్ని విషయాల్లో ప్రెసిడెంట్ కూడా హీ కెన్ టేక్ అన్ యాక్షన్ అనమాట. ఓకేనా. అండ్ అలాగే మన యొక్క సర్వీస్ అనమాట. ప్రస్తుతం కండిషన్స్ ఆఫ్ సర్వీస్లోకి వస్తే అంటే వీళ్ళ యొక్క ఆఫీస్ టెన్యూర్ కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషనర్స్ది అలాగే రీజనల్ కమిషనర్స్ని అంటే ప్రెసిడెంట్కి రైట్ ఉంటుంది రీజనల్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేయడానికి వాళ్ళతో కన్సల్ట్ చేసిన తర్వాత. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కూడా రైట్ ఉంటుంది. సమ్ టైమ్స్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ కెన్ ఆల్సో డూ ద అపాయింట్మెంట్స్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క ఆఫీసర్స్ యొక్క టెన్యూర్ కానివ్వండి, వాళ్ళ యొక్క సర్వీస్ ఎలొకేషన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఫెసిలిటీస్, అలవెన్సెస్, శాలరీస్ ఇవన్నీ కూడా డిసైడెడ్ బై ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హూ ప్లేస్ అ కీ రోల్ ఇన్ ద కాంపోజిషన్. ఓకేనా. సో మనకి ప్రీవియస్గా ఏంటి అంటే ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది అంటే అంటిల్ ఎప్పటి వరకు అంటే 1989. ఓకేనా. ఎలక్షన్ కమిషన్ అనేది మనకి సింగిల్ మెంబర్ బాడీగా ఉండేదన్నమాట. అప్పుడు ఎవరు ఉండేవారు అందులో? ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారనమాట. ఓకేనా. అంటే 15th October 1989 వరకు అంటిల్ హియర్. తర్వాత మారిందనమాట. ఎప్పటి నుంచి? 16th October 1989 నుంచి ప్రెసిడెంట్ ఏం చేశారు అంటే ఇంకొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట. దేనికి అంటే టు డివైడ్ ద వర్క్ అమాంగ్ ద పీపుల్ అనమాట. సో దిస్ షుడ్ నాట్ బి అ హ్యూజ్ బర్డెన్ ఆన్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. దానికోసం అని చెప్పి మనకి ప్రెసిడెంట్ ఇంకొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అలాగే మనకు అదే టైంలో ఏం చేశారు? ఇంతకుముందు ఓట్ అనేది హక్కు 21 years ఉండేది. ఇట్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్ టు 18 కదా. అప్పటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక మల్టీ బాడీ మెంబర్. సో దీంట్లో మనకి కన్సిస్టింగ్ 3 ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. ఓకే, 3 ఎలక్షన్ కమిషనర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇంక్లూడింగ్ మల్టీ బాడీ మెంబర్ అంటే 3 ఎలక్షన్ కమిషనర్స్ అంటే ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాకుండా ఇంకొక ఇద్దరు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా జరిగిందనమాట. సో హవెవర్ ఈ యొక్క 2 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయి ఎలక్షన్ కమిషనర్వి మనకి మళ్ళీ ఏం చేశారు? 1990లో ఇది అబాలిష్ చేయడం జరిగిందనమాట. 1990లో అబాలిష్ చేయడం. అండ్ ఎలక్షన్ కమిషనర్ వాజ్ అగైన్ రివర్టెడ్ టు ఎర్లియర్ పొజిషన్. అంటే మధ్యలో ఇట్లాంటి గ్యాప్ అయితే వచ్చింది. లైక్ ఈ యొక్క 2 పోస్ట్ని ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ అడిషనల్ ఎలక్షన్ కమిషనర్స్ని తీసేయడం జరిగింది. మళ్ళీ మనకి 1993లో వీ హ్యావ్ బీన్ గెట్ బ్యాక్. October 1993లో ప్రెసిడెంట్ మళ్ళీ ఈ యొక్క పాతది లైక్ దిస్ మల్టీ బాడీ మెంబర్ని మళ్ళీ రిజ్యూమ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఇప్పటికైతే మనం చూసుకున్నట్టయితే మనకి 3 ఎలక్షన్ కమిషనర్స్ అయితే మల్టీ బాడీ మెంబర్గా ప్రెజెంట్ అయితే వర్క్ అవుతుంది. ఓకేనా. సో ప్రెజెంట్ మనం చూసుకున్నట్టయితే మన ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సో మనకి రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా, అలాగే సుఖ్బీర్ సింగ్, అలాగే జ్ఞానేష్ కుమార్, వీళ్ళు ముగ్గురు ప్రెజెంట్ మనకి ఎలక్షన్ కమిషనర్లో మల్టీ బాడీ మెంబర్గా ముందుకైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ అగైన్. ఓకేనా. అయితే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అలాగే అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్కి కూడా ఈక్వల్ పవర్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఈక్వల్ పవర్స్ ఉంటాయన్నమాట. ఈక్వల్ పవర్స్ అలాగే ఈక్వల్ శాలరీ ఉంటుంది, అలవెన్సెస్ ఉంటుంది, ఇంకా ప్రతి ఫెసిలిటీస్ కూడా దే ఆర్ సేమ్ అనమాట. ఓకేనా. అలాగే దీంతో సిమిలర్గా అంటే వీళ్ళ యొక్క శాలరీస్ ఇవన్నీ కూడా ఎవరికి సిమిలర్గా ఉంటాయంటే సుప్రీంకోర్టు జడ్జికి సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సిమిలర్ దట్ ఆఫ్. సో ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా సరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్కి ఏదైనా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అంటే ఈ యొక్క మ్యాటరు డిసైడెడ్ బై ద కమిషన్ బై మెజారిటీ అనమాట. ఎలక్షన్ కమిషన్లోని యొక్క మెంబర్స్ అందరూ మెజారిటీ ఏ విషయాన్ని అయితే సపోర్ట్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ విభేదాలు అనేవి రావచ్చు. అట్లాంటి టైంలో ఎవరైతే ఎక్కువ మెజారిటీ ఏ ఒక్క విషయాన్ని సపోర్ట్ చేస్తున్నారో అదే కన్సిడర్ చేయబడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏం చెప్పాము?
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఇంకొక ఇద్దరు ఈసీస్ ఉంటారనమాట సో ఎలక్షన్ కమిషన్కి. సో ఇప్పుడు వీళ్ళ యొక్క టర్మ్లోకి వస్తే కనుక 6 years టర్మ్ ఉంటుంది మనకి, లేదా అంటిల్ దే అటైన్ ఏజ్ ఆఫ్ 65 years, వాళ్ళకి 65 years వచ్చే వరకు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఏదైతే ముందు జరుగుతుందో అదే అనమాట. అలాగే వీళ్ళకి ఎప్పుడైనా ఇఫ్ దే వాంట్ టు రిజైన్ దే కెన్ రిజైన్ అట్ ఎనీ టైమ్. కొన్నిసార్లు ఇఫ్ దే కెన్ బి రిమూవ్డ్ ఇఫ్ బిఫోర్ దేర్ టర్మ్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందే కొన్ని కండిషన్స్లో వాళ్ళని రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంది అనమాట. ఓకేనా. సో ఇది వీళ్ళ యొక్క టర్మ్ రిలేటెడ్ కండిషన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళకి. సో వీళ్ళకి కొన్ని ప్రావిజన్స్ అయితే ఉన్నాయి అండర్, ఇవన్నీ డిస్కషన్స్ మనం మాట్లాడుకుంటుంది అండర్ ఆర్టికల్ 324లో ఏవైతే ఉన్నాయో అన్నమాట. ప్రొవిజన్స్ ఆఫ్ వాట్? ప్రొవిజన్స్ టు సేఫ్ గార్డ్ అండ్ ఎన్ష్యూర్ ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అంటే ఈ యొక్క ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి. దేనికి అంటే ఇవి పెట్టడానికి రీజన్ అవేంటో మనం డిస్కస్ చేస్తాము. సో ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అంత ఫెయిర్గా ఉండాలి అని చెప్పేసి, ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఈ ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో వాట్ ఆర్ దోస్ ప్రొవిజన్స్? సో అయితే ఇందులో ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఎంటైర్ టెన్యూర్లో దే హ్యావ్ ప్రొవైడెడ్ ద సెక్యూరిటీ. ఓకే, ఏంటి ఆ సెక్యూరిటీ అంటే మనకి he cannot be removed from his office. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్ట్ జడ్జికి ఎటువంటి ప్రివిలేజెస్ అయితే ఉంటాయో అవే ప్రివిలేజెస్ వీళ్ళకి కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్లీ ఆయన్ని తీసేయడానికైతే అవ్వదు, రైట్. సో ఎటువంటి కండిషన్స్లో అయితే మనకి ప్రెసిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ on what basis they can be removed అనే క్వశ్చన్ కనుక అడిగితే కనుక president has the right to remove, right. So on the basis of resolution passed which is affecting both the house, అంటే స్పెషల్ మెజారిటీతో both the houses of the parliamentలో వచ్చినటువంటి రెజల్యూషన్ బట్టి ప్రెసిడెంట్ కెన్ టేక్ ద నెసెసరీ యాక్షన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేసిన ఇఫ్ దే ఆర్ ఇన్కేపబుల్ under these grounds, so majority of the responses came from both the houses of parliament, on that basis president can remove anamata. Okay na. So ఇదొక థింగ్. అలాగే ఈ యొక్క సర్వీస్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, సో cannot be vary to his disadvantage after his appointment అనమాట, రైట్. అండ్ అలాగే ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో అంటే రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ని కూడా ఈ యొక్క ప్రెసిడెంట్ బై కన్సల్టింగ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హీ కెన్ ఎయిదర్ రిమూవ్, దే హ్యావ్ ద రైట్ అనమాట, రైట్. సో దీంతోపాటు మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటి అంటే ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది కెనాట్ బి రీఅపాయింటెడ్. అండ్ అలాగే వాళ్ళ యొక్క టెన్యూర్ అయిపోయిన తర్వాత దే విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్. సో ఈ విధంగా అయితే మనకి ఉంటాయి అన్నమాట. సో అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అనేది మీకు అర్థమైంది కదా. సో ప్రెసిడెంట్ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అలాగే ఇంకొక అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళకి 6 years లేదా వాళ్ళకి 65 years వచ్చే వరకు టెన్యూర్ ఉంటుంది, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో వీళ్ళందరి శాలరీస్ కానీ స్టేటస్ కానీ వీళ్ళకి వచ్చే ప్రివిలేజెస్ పర్క్స్ కానీ వీళ్ళ ఎలక్షన్ కమిషనర్స్కి విచ్ ఈజ్ ఈక్వల్ టు ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, రైట్. The chief election commissioner can be removed from office only through impeachment by parliament. అంటే majority of the if we receive the resolution from both the houses then only it can be done అనమాట. సో మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అదర్ మెంబర్స్ అనేవాళ్ళు క్యాన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. ఎవరిని కన్సల్ట్ చేసి అంటే సిఈసిని అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కన్సల్ట్ చేసి అనమాట. ఓకేనా. సో మనకి రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ని అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు. ఎవరిని కన్సల్ట్ చేసి అగైన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎందుకు అంటే వాళ్ళని ఎలక్షన్స్ టైంలో
మనకి వీళ్ళని అపాయింట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ అయితే దే కెన్ రిజైన్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్. ఓకేనా. సో ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి యాజ్ ఐ టోల్డ్ యూ వాళ్ళ యొక్క టెన్యూర్ అయిపోయిన తర్వాత, వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత దే డోంట్ హ్యావ్ ఎనీ ఆఫీస్ కానీ, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రివిలేజెస్. ఓకే. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మళ్ళీ రీఅపాయింట్ చెయ్యరు టు ద సేమ్ పోస్ట్. ఓకే. Yeah. So now when it comes to the powers, okay, powers. Let's see the powers. Powers చూద్దామా? Yeah. What are the powers of the election commission? ఓకే. సో ఈ యొక్క పవర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ అనేది విత్ రిగార్డ్స్ టు ఎలక్షన్ అంటే స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ కానీ, అలాగే ఆఫీసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ఈ వీటికి సంబంధించిన ఎలక్షన్స్ యొక్క పవర్స్ ఏంటి అంటే, పవర్స్ లేదంటే ఫంక్షన్స్, ఈ రెండు కూడా. వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. లెట్ మీ రైట్ ఇట్ ఇన్ ఎ న్యూ 3 కేటగిరీస్. ఓకే. సో 3 కేటగిరీస్లో ఫస్ట్ వన్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్, రైట్, అడ్వైజరీ, మూడవది ఏంటంటే క్వాసీ జ్యుడిషియల్. సో ఈ విధంగా అయితే డివైడ్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము? పవర్స్ లేదా ఫంక్షన్స్. సో పవర్స్ అండ్ ఫంక్షన్స్లో మనం ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్లో మనం చూసుకున్నట్టయితే ముందుగా టెరిటోరియల్ ఏరియాస్ని డిఫైన్ చేసే ఒక అర్హత, అంటే ఫర్దర్ ఈ ఎలక్షన్ కాన్స్టిట్యుయెన్సీస్ని డిఫైన్ చేసే అర్హత ఎలక్షన్ కమిషన్కి అయితే ఉందన్నమాట. రైట్, ఎంటైర్ కంట్రీలో. ఓకేనా. నెక్స్ట్ అలాగే మనకి పీరియాడిక్ రివ్యూస్. దేని యొక్క పీరియాడిక్ రివ్యూస్ అంటే ఈ యొక్క ఎలక్టోరల్ రోల్స్ని కానీ, అలాగే రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్స్, అందరూ ఓటర్స్ రిజిస్ట్రేషన్స్ జరిగినాయా, ఎలిజిబుల్ ఓటర్స్ అందరూ వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా అనే ఒక పీరియాడిక్ రివ్యూస్ ఎలక్షన్ కమిషన్ అయితే చేస్తుంది అనమాట. అలాగే డేట్స్ అండ్ షెడ్యూల్స్. దేనికి అంటే వీళ్ళు నోటిఫై చేస్తారనమాట డేట్స్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ఎలక్షన్స్. అలాగే స్క్రూటినైజ్ చేస్తారనమాట. దేన్ని అంటే నామినేషన్స్కి సబ్మిట్ చేసిన పేపర్స్ని స్క్రూటినీ అయితే మన ఎలక్షన్ కమిషన్ చేస్తారనమాట. దీంతోపాటు ఈ యొక్క సింబల్స్, ఎలక్షన్ సింబల్స్ని అంటే ఈ యొక్క పొలిటికల్ పార్టీస్కి యొక్క ఎలక్షన్ సింబల్స్ని అంటే దే గ్రాంట్ రికగ్నిషన్ టు ద పొలిటికల్ పార్టీస్. అలాగే వాళ్ళ యొక్క ఎలక్షన్ సింబల్స్ని వీళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేస్తారనమాట. ఓకేనా. అలాగే ఏదైనా ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ యొక్క అలాట్మెంట్లో కానీ, వీళ్ళ యొక్క ఎలక్షన్ సింబల్స్లో కానీ ఎటువంటి డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే ఈ యొక్క ఈసీ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. డిస్ప్యూట్ హ్యాండ్లింగ్. ఓకే. సో ఈ యొక్క డిస్ప్యూట్ హ్యాండ్లింగ్లో ఈసీ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ కోర్ట్ అండ్ దే విల్ సెటిల్ ద డిస్ప్యూట్స్. దేనికి సంబంధించిన అంటే ఈ యొక్క గ్రాంటింగ్ ఆఫ్ రికగ్నిషన్ టు పొలిటికల్ పార్టీస్, అలాగే వాళ్ళ యొక్క సింబల్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి వాటి యొక్క డిస్ప్యూట్స్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. దాంతోపాటు మనకి ఆఫీసర్స్ అపాయింట్మెంట్ అనమాట. ఆఫీసర్స్ ఫంక్షన్స్ అన్నీ మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే ఏం చేస్తుంది అనమాట ఎలక్షన్ కమిషన్? దే అపాయింట్ ద ఆఫీసర్స్. దేనికి అంటే ఫర్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు దేనికి సంబంధించినవి, ఎలక్టోరల్ అరేంజ్మెంట్స్ కానీ, ఎలక్టోరల్ మేనేజ్మెంట్ కానీ, వీటికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ని డీల్ చేయడానికి ఆఫీసర్స్ని కూడా ఈసీ అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీంతోపాటు కోడ్ ఆఫ్ కాండక్ట్. సో మిమ్మల్ని ఎవరైనా ఈసీ గురించి చెప్పమంటే, ఈసీ ఎలక్షన్ కమిషన్లో మీరు ఒక పవర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏం చేయగలదు ఎలక్షన్ కమిషన్, లేదంటే మీకన్నా తెలియాలి ఎలక్షన్ కమిషన్లో ఎటువంటి ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఈ పని చేయడానికి అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కాన్స్టిట్యుయెన్సీస్ని డిఫైన్ చేయడానికి, రివ్యూస్ చేయడానికి డేట్స్ అండ్ షెడ్యూల్స్ ఎవరిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది, సింబల్స్ ఎవరిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది, డిస్ప్యూట్స్ ఎవరు డీల్ చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది, వాళ్ళ యొక్క ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తుంది, వాళ్ళకు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట. అదేంటి అంటే ఎలక్షన్స్ టైంలో ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి, ఎటువంటి కాండక్ట్ అనేది మెయింటైన్ చేయాలి, ఇదంతా కూడా ఈసీ డిఫైన్ చేస్తుంది అనమాట. రైట్. అలాగే దే ప్రిపేర్ రోస్టర్స్ అనమాట. రోస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్షన్స్ టైంలో పబ్లిసిటీ, వాళ్ళ యొక్క పాలసీస్ని కానీ
పొలిటికల్ పార్టీస్ యొక్క వాళ్ళు అంటే బేసిక్గా పబ్లిసిటీ చేసుకుంటారు. అంటే ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చినాయి, ఇప్పుడు కాన్వర్సింగ్ చేస్తారు టీవీస్లో కానీ, టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఈ యొక్క రోస్టర్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అంటే ఏ టైంలో మీరు చెయ్యాలి, పబ్లిసిటీస్ని ఎంతవరకు చెయ్యాలి, రైట్? ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ అనమాట, రైట్? ఎస్పెషల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, అలాగే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్కి అడ్వైజ్ అయితే చేస్తారు. ఏం అడ్వైజ్ అంటే ఆన్ ద మ్యాటర్ రిలేటింగ్ టు ఎవరినన్నా డిస్క్వాలిఫై చెయ్యాలి అంటే పార్లమెంట్ నుంచి డిస్క్వాలిఫై చెయ్యాలి అంటే పార్లమెంట్ మెంబర్ డిస్క్వాలిఫై. మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్కి ఈ పవర్ కూడా ఉంది. ఏ పవర్ అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ద అడ్వైజరీ కమిటీ ఫర్ ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తుంది. ఇది ఏ విషయంలో అంటే ఎవరైనా డిస్క్వాలిఫై చేయాలి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అని అంటే, ఓకేనా? అలాగే ఎలక్షన్ కమిషన్ అడ్వైజెస్ ద గవర్నర్. ఎవరిని? ఇది ఎవరికి? ప్రెసిడెంట్కి. గవర్నర్ని కూడా అడ్వైజ్ చేస్తుంది. ఏ విషయంలో అంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, రైట్? స్టేట్ లెజిస్లేచర్లో మెంబర్స్ని ఎవరైనా డిస్క్వాలిఫై చేయాలంటే ఆ విషయంలో ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వీళ్ళు అడ్వైస్ తీసుకుంటారు. ఎవరు? గవర్నర్. స్టేట్కి సంబంధించిన హెడ్ ఎవరు? గవర్నర్ కాబట్టి. అలాగే సెంట్రల్కి సంబంధించి ప్రెసిడెంట్ కూడా అడ్వైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఎలక్షన్ కమిషన్కి ఇంకొక పవర్ కూడా ఉంది అనమాట, క్యాన్సిల్ పోల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓట్ అనేది రిగ్ అయింది అనుకోండి, ఓట్ అనేది రిగ్గింగ్ అయినా కూడా, బూత్ క్యాప్చర్ అయినా కూడా, అంటే ఎవరైనా సమ్వన్ ఈజ్ ఆక్యుపై, ఎవరైనా దాన్ని క్యాప్చర్ చేసినా, ఎటువంటి వైలెన్స్ క్రియేట్ చేసినా, ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా, ఇంకే అదర్ ఇర్రెగ్యులారిటీస్ కొంచెం తేడా అనిపించినా కూడా డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఎలక్షన్ ఆ యొక్క పోలింగ్ బూత్ని క్యాన్సిల్ చేసే రైట్ ఎలక్షన్ కమిషన్కి ఉంది అన్నమాట కదా. సో మనం ఎప్పుడైనా ఇట్లాంటివి అబ్జర్వ్ చేసినా కూడా మనం ఇమీడియట్గా రిపోర్ట్ చేయొచ్చు. మీరు ఎలక్షన్స్ టైంలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది అక్కడ పేస్ట్ చేసి ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తే. సో దానికి మీరు కాల్ చేసి మీరు రిపోర్ట్ చేయొచ్చు. వెంటనే ఆ సైట్లో ఉండే ఒక రీజనల్ ఎలక్షన్ కమిషనర్కి మీరైతే చెప్పచ్చు అనమాట. ఓకే, సో దీంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి పవర్స్ అండ్ ఫంక్షన్స్లో మనం చూసుకున్నట్టయితే, టు రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్ ఫర్ రిక్విజిషనింగ్ ద స్టాఫ్ నెసెసరీ ఫర్ కండక్టింగ్ ద ఎలక్షన్స్. అంటే ఈసీ అనేది మాకు స్టాఫ్ కావాలి అని చెప్పి ఎవరిని రిక్వెస్ట్ చేస్తుంది? ప్రెసిడెంట్ని ఆర్ గవర్నర్ని. ఎలక్షన్స్ టైంలో ఎంత మంది మ్యాన్ పవర్ కావాలి అని చెప్పేసి, ఓకేనా? అలాగే దీంతో పాటు ఏంటి సూపర్వైజింగ్ అంటే మెషినరీ. ఈ ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో ఎలక్షన్స్ టైంలో మెషినరీ ఆఫ్ ద ఎలక్షన్స్. సో ఎంటైర్ కంట్రీలో దేనికోసము ఈ యొక్క మెషిన్స్ని సూపర్వైజ్ చేయాలంటే సమ్ టైమ్స్ సమ్వన్ మే యూజ్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే, దే మైట్ మాల్ ప్రాక్టీస్ చేయొచ్చు, దాన్ని మోడిఫై చేయొచ్చు, దాన్ని ఏమైనా చేయొచ్చు. సో ఈ సూపర్వైజింగ్ అంతా కూడా ఈసీ అనేది టేక్ కేర్ చేస్తుంది. దేనికి అంటే ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి. ఈవీఎం మెషిన్స్ ఎవరైనా సరే ఫేక్ చేయొచ్చు, దిస్ క్యాన్ హ్యాపెన్. సో ఎస్పెషల్లీ ఆల్ దిస్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. దీంతో పాటు టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్ వెదర్ ఎలక్షన్స్, ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తుంది అనమాట. అంటే దేనికి అంటే వెదర్ ద ఎలక్షన్స్ కెన్ బి హెల్డ్ ఇన్ ఎ స్టేట్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్టెండ్ ద పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆఫ్టర్ 1 year అనమాట. సో ఈ విషయంలో మనకి ప్రెసిడెంట్కి అడ్వైస్ తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ద పవర్ అనమాట. దీంతో పాటు పొలిటికల్ పార్టీస్ని రిజిస్టర్ చేయడానికి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, నేషనల్ పార్టీస్ అయినా స్టేట్ పార్టీస్ అయినా వాళ్ళ యొక్క పోల్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా ఈ రికగ్నిషన్ అనేది కానీ ఈ నేమ్స్ ఇవ్వడం, సింబల్స్ ఇవ్వడం అంతా కూడా ఈసీ అనేది టేక్ కేర్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది దీనికి ఒక అసిస్టెడ్ బై కొంతమంది డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ వాళ్ళు అసిస్ట్ అయితే చేస్తారనమాట ఈ ఎలక్షన్ కమిషన్ని, ఓకేనా? ఈ యొక్క డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరిని తీసుకుంటారు అంటే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్. సో వీళ్ళందరూ కూడా ఈ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్గా ఒక సెర్టైన్ టెన్యూర్ టైం వరకు అపాయింట్ చేయబడతారనమాట. ఒక సెర్టైన్ పీరియడ్ వరకు ఒక టెన్యూర్ సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది అనమాట.
రైట్. సో వీళ్ళు మళ్ళీ ఎవరి ద్వారా అసిస్ట్ చేయబడతారు అంటే సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్, వీళ్ళందరూ కూడా, ఈ సెక్రటరీస్ అందరూ కూడా ఈ యొక్క సెక్రటేరియట్లో పోస్ట్ చేయబడతారనమాట, ఈ యొక్క కమిషన్ యొక్క సెక్రటేరియట్లో. ఓకే, ఈ విధంగా మనకి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఈజ్ హ్యాండిల్, ఎలక్షన్ కమిషన్కి అసిస్ట్ చేయడానికి డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ ఉన్నారు. ఈ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ని అసిస్ట్ చేయడానికి మనకి ఎవరున్నారు? సెక్రటరీస్, అలాగే జాయింట్ సెక్రటరీస్, డెప్యూటీ సెక్రటరీస్, వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట ఈ విధంగా. ఓకేనా, అలాగే మనకి ఇదంతా సెంట్రల్ లెవెల్లో చూసుకున్నాము. స్టేట్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ అనేది అసిస్టెడ్ బై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్. ఈయన ఎవరి ద్వారా అపాయింట్ చేయబడతారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ద్వారానే స్టేట్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేసి అపాయింట్ చేస్తారనమాట ఈ యొక్క ఎలక్షన్. స్టేట్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇందాకంతా కూడా సెంట్రల్ గురించి మనం ఏం మాట్లాడుకున్నాము? ఎలక్షన్ కమిషన్ని డెప్యూటీ కమిషనర్స్ అసిస్ట్ చేస్తారు, వాళ్ళని సెక్రటేరియట్స్, జాయింట్ సెక్రటేరియట్స్, డెప్యూటీ సెక్రటేరియట్స్, వీళ్ళందరూ. సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్టేట్ ఎలక్షన్స్లో వచ్చేటప్పటికి మనకి ఏమని చెప్పాము? స్టేట్ ఎలక్షన్స్లోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ ఈజ్ అసిస్టెడ్ బై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఈ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరు అపాయింట్ చేస్తారంటే మన యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విత్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. ఓకేనా, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే కలెక్టర్ దీన్ని మనం కలెక్టర్ చూసుకుంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో అయితే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చూసుకుంటారనమాట. ఓకేనా, దట్స్ ఇట్. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీని, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కూడా ఎలక్షన్స్ని టేక్ కేర్ చేయడానికి ఈసీకి ఈ విధమైనటువంటి సపోర్ట్ అనేది ఇద్దరు స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి లభిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇంతటితో మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే డిస్కస్ చేసాము. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ విజన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ అనమాట. అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ పెట్టడానికి మోటో ఏంటి అంటే కనుక ఇట్స్ ట్రైవ్స్ టు బి అన్ ఇన్స్టిట్యూషన్, అంటే ఒక వ్యవస్థగా మారాలనుకోండి. ఎలాంటి వ్యవస్థగా అంటే ఒక ఎక్సలెన్స్ బై వాట్? పీపుల్ యొక్క యాక్టివ్ ఎంగేజ్మెంట్, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్, రైట్, ఈ యొక్క ఎలక్టోరల్ డెమోక్రసీని పెంపొందించడానికి, రైట్, అంటే న్యాయబద్ధమైనటువంటి ఎలక్షన్స్ అనేవి జరగాలి అని చెప్పి ఈ యొక్క ఎలక్టరల్ డెమోక్రసీని పెంపొందించడానికి, దీన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి వీళ్ళ యొక్క విజన్ అనమాట. ఇండియాలో ప్రతి స్టేట్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో, అలాగే గ్లోబల్గా కూడా దిస్ ఈస్ ద విజన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ అనమాట. రైట్, సో దే వాంట్ టు బికమ్ ఎలక్షన్ కమిషన్ an excellent institution ఫర్ పీపుల్ నుంచి యొక్క యాక్టివ్ ఎంగేజ్మెంట్ కానివ్వండి, పార్టిసిపేషన్ కానివ్వండి, స్ట్రెంగ్తెన్ ద ఎలక్టోరల్ డెమోక్రసీ. ఓకే, యా. అలాగే దేర్ ఈజ్ అ మిషన్ ఆఫ్ ఈసీ. వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇండిపెండెన్స్, ఇంటిగ్రిటీ, రైట్. అలాగే వీళ్ళు ఇంక్లూజివ్నెస్, అలాగే ఎథికల్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, హై స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం. దేంట్లో హై స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం వీళ్ళ యొక్క మిషన్లో ఏంటి అంటే ఒక ట్రాన్స్పరెంట్, ఒక ఫెయిర్ ఎలక్షన్స్, ఒక ఫ్రీ ఎలక్షన్స్, దీనివల్ల ప్రజాస్వామ్యంకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క మిషన్ అనమాట. సో పీపుల్కి ఈ ఎలక్షన్ సిస్టమ్ మీద నమ్మకం కలిగించాలి బై కండక్టింగ్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మిషన్ అండ్ విజన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ అనమాట. ఓకే, దీంతో పాటుగా మనం ఇంకా కొన్ని ఒక గైడింగ్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎలక్షన్ కమిషన్ అంటే, రైట్, ఈక్విటీని పెంచాలి, ఇంపార్షియాలిటీ, ఇండిపెండెన్స్ని, రైట్, ఇవన్నీ కూడా ఎలక్టోరల్ గవర్నెన్స్ని, ఎలక్టోరల్ డెమోక్రసీని డెవలప్ చేయడానికి, స్ట్రెంగ్తెన్ చేయడానికి. అలాగే యాజ్ ఐ టోల్డ్ యూ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా, ఇంటిగ్రిటీతో, అకౌంటబిలిటీతో, ప్రొఫెషనలిజంతో కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా మనకి ఎలక్షన్ కమిషన్ అనేది హ్యాస్ బికమ్ అ గ్రేటెస్ట్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ
in current society. Okay, so now what we will do is we will just ఒక రివిజన్ అనేది చేసేద్దాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఒక రివిజన్ అనేది చేసేద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ఒక ఇండియాలో ఇంపార్టెంట్ బాడీ, మన ఎంటైర్ వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీలో ఇండియాలో ఇది ఇంపార్టెంట్ బాడీగా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఆర్టికల్ 324లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది ఎలక్షన్ కమిషన్ని. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 25th Jan 1950. అలాగే ఇది ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటే సూపర్వైజ్ చేస్తుంది ఎలక్షన్స్ని. అలాగే ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ అండ్ దాంతో పాటుగా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా. ఓకే, సో దీంట్లో ఎవరు ఉంటారు అని చెప్పాం మనం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అలాగే ఇంకొక 2 ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. సో ఇంతకుముందు మనకి ఇది ప్రీవియస్గా ఇది లేదు, దేర్ ఇస్ నో ఎలక్షన్ కమిషనర్స్, బట్ లేటర్ ఆన్ మనకి 1990 నుంచి అగైన్ ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అనమాట. సో అపాయింట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదండి, ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎలక్షన్ కమిషనర్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని. వాళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి 6 years లేదా 65 years. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అంటిల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనమాట. వీళ్ళకి వచ్చే శాలరీస్, పర్క్స్ ఇవన్నీ కూడా సుప్రీం కోర్ట్ జడ్జితో సమానంగా వస్తాయి అని కూడా చెప్పాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే వాళ్ళు కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ త్రూ ఇంపీచ్మెంట్ బై పార్లమెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అదర్ మెంబర్స్ అనేవాళ్ళు ఎలక్షన్ కమిషనర్ని కన్సల్ట్ చేసి రిమూవ్ అయితే చేయొచ్చు. ఓకే, ప్రెసిడెంట్ హ్యావ్ ద రైట్ టు అపాయింట్ ద రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. దీంతో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు రీఅపాయింట్ అయితే చేయడం అయితే అవ్వదు. పవర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా మనము, ఎలక్షన్లో మనకి ఎవరెవరికి ఏ పవర్ ఉంటుంది. ఓకే, సో ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము జస్ట్ బిఫోర్. స్టార్టింగ్ పాయింట్స్ అని నేను రీవిజిట్ అయితే చేశాను అనమాట. ఓకేనా, సో ప్రెసిడెంట్కి అడ్వైజింగ్ ఇస్తుంది, రైట్. స్టేట్ లెవెల్లో గవర్నర్కి అడ్వైస్ చేస్తారు, రైట్. డ్యూరింగ్ ద ఎలక్షన్ ప్రాసెస్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మెషినరీస్ని సూపర్వైజ్ చేస్తారు, రైట్. పాలసీస్, కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఇవన్నీ, రైట్. ఫంక్షన్స్లోకి వచ్చేటప్పటికి ఎలక్టరల్ రోల్స్ ప్రిపేర్ చేయడం, కాన్స్టిట్యూయన్స్ని డిమార్క్ చేయడము, లేదంటే నోటిఫికేషన్స్, డేట్స్, షెడ్యూల్స్ ప్రొవైడ్ చేయడము, కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రిపేర్ చేయడం, స్క్రూటినైజ్ చేయడము, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ని కూడా చూసుకోవడం, సింబల్స్ అలొకేట్ చేయడము. అలా ఈ విధంగా మనకి ఎవరినన్నా డిస్క్వాలిఫై చేయాలన్నా కూడా ప్రెసిడెంట్కి అలాగే గవర్నర్కి అడ్వైజ్ ఇవ్వడము, ఇవన్నీ మనము బేసిక్గా చూసామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలక్షన్ కమిషన్. ఇంతకు మించి ఏమీ లేదు. జస్ట్ గో త్రూ ఇండియన్ పాలిటీ. ఎవరి దగ్గరైనా ఉంటే మీరు ఒకసారి లక్ష్మీకాంత్ గో త్రూ చేయండి. నేను లక్ష్మీకాంత్ నుంచి మాత్రమే రెఫరెన్స్ తీసుకొని చెప్పాను. ఓకే, సో దట్ మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్.